నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. మార్చి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పనిసరిగా అమ్మా. ఈ మార్చి మాసంలో వృషభ రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు చెప్పుకుందాం. హ్మ్. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి జన్మ లగ్నంలో గురుడు వచ్చాడు. ఈ గురువు వల్ల కొంత ధనానికి లోటు ఉండదు. హ్మ్. గడిచిపోయిన కాలం చాలా బాగుందని చెప్పవచ్చు. అదే సమయంలో కొంత స్ట్రగుల్స్ కూడా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి. హ్మ్. అంటే స్ట్రగుల్స్ ఉన్నాయి. అదే సమయంలో కొంతకాలం కలిసి వచ్చింది. హుహు. కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. గురువుగారు మీరు చెప్పింది కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది బాగాలేదంటున్నారు. హ్మ్. కారణం ఏంటయ్యా అంటే హ్మ్. జన్మ జాతకంలో ఉన్న గురుస్థితిని బట్టి, గురు బలాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఉంటూ ఉంటుంది సహజంగా. హ్మ్. అందరికీ అన్నీ సమానంగా ఉంటాయని చెప్పి ఎవరు కూడా చెప్పలేరు. ఏది? ఓకే. ఈ రాశి ఫలితాలు. ఎందుకంటే వాస్తవం. అవును. ఈ రాశి వాళ్ళకి పెళ్లి అవుతుందని సహజంగా చెప్తాం. హ్మ్. మరి 10 ఏళ్ల పిల్లాడికి పెళ్లి అవసరమా? అవసరం లేదు. అవసరం లేదు. హుహు. వాడికి తప్పనిపించవచ్చు. కానీ హ్మ్. ఎట్లా అనుకూలించుకోవాలని, ఎట్లా అన్వయించుకోవాలంటే వయసును బట్టి, హ్మ్. తారతమ్యాలను బట్టి, వాళ్ళ గ్రహస్థితిని బట్టి అన్వయించుకోవాలి తప్ప అందరికీ ఒకటే రకంగా ఉంటుంది. ఎప్పుడు కూడా అన్వయించుకోకూడదు. హ్మ్. ప్రధానంగా రాశి ఫలాలు ఎవరు చూసినా, ఎవరు చెప్పినా కూడా. హ్మ్. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి జన్మలగ్నంలో గురుడు ఉండడం వల్ల హ్మ్. ధనానికి లోటు ఉండదు. హ్మ్. ఈ మార్చి మాసంలో బాగా ఉండబోతుంది. ప్రధానంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గడిచిపోయిన కాలం చాలా బాగుంది. అదే సమయంలో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదురైనాయని చెప్పవచ్చు. హ్మ్. మరి ఈ మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళకి కొన్ని మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ఏకాదశంలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉంది. హ్మ్. మరి ఎటువంటి సమస్యలున్నా సరే షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని అనుకూలతలు, ఇంతకాలం వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లోంచి బయటపడడానికి గత సంవత్సర కాలంలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో, ఆ ఇబ్బందుల్లోంచి ఖచ్చితంగా బయటపడడానికి మార్గం కనపడబోతుంది హ్మ్. ఈ వృషభ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఏకాదశంలో రాహువు, బుధుడు, శుక్రుడు, శని, చంద్రుడు హ్మ్. 4 గ్రహాలు ఇట్లా ప్రయాణిస్తూ ఉన్నాయి. మీనరాశి వరకు ప్రయాణిస్తూ ఉన్నాయి వృషభ హ్మ్. రాశి వాళ్ళకి. హ్మ్. దీనివల్ల ధనానికి లోటుండదు. ఎంత వచ్చినా డబ్బు మాత్రం నిలబడదని చెప్పవచ్చు. ధనం వస్తుంది. హ్మ్. కానీ ఒక్క పైసా పైసా కూడా మిగలకపోవచ్చు ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి. హ్మ్. అంటే ఏం చేయాలి? ధనాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఓకే. ఎప్పుడైనా జ్యోతిష్యం దేనికయ్యా అంటే జరగబోయే చెప్పే జ్యోతిష్యం కాబట్టి హ్మ్. విని వదిలేయకుండా ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ధనం ఖర్చు పెట్టే విషయంలో. హ్మ్. తర్వాత చంద్రుడు ఏకాదశానికి రాబోతున్నాడు కాబట్టి హ్మ్. అన్నదమ్ముల పరంగా కొంత బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఓకే. ఇంతకుముందు పడిన అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. హ్మ్. వృషభ రాశి వాళ్ళకి కొంత ఏదైతే కొన్ని ధైర్య సాహసాలతో కొన్ని నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారో హ్మ్. అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అంటే మానవ ప్రయత్నం అనేది గట్టిగా చేయాలి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు. హ్మ్. గట్టి ప్రయత్నం గనక చేసినట్టయితే ప్రయత్నం లోపం లేకుండా ఉంటే ఈ మాసం ఖచ్చితంగా కలిసొస్తుంది హ్మ్. ఈ వృషభ రాశి వాళ్ళకి. తరువాత రవి, శనులు కలయిక జరగబోతుంది హ్మ్. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. ఓకే. ఈ రవి శనుల కలయిక వల్ల కుటుంబపరమైన చికాకులు ఏర్పడతాయి. హ్మ్. కుటుంబంలో అనుకోని ఇబ్బందులు, కొంత భార్యాభర్త మధ్య విభేదాలు రావటం కానీ, హ్మ్. కన్న తల్లితో కొన్ని మాట పట్టింపులు రావటం కానీ, హ్మ్. ఈ రకంగా. హ్మ్. మరి విద్యార్థులైతే విద్యలో కొన్ని ఆటంకాలు రావడం. హ్మ్. కాబట్టి విద్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు. హ్మ్. కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది సహజంగా. హ్మ్. వృషభ రాశి వాళ్ళకి సహజంగా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువుంటది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకుండా ఉండాలంటే కొంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవటం అనేది చెప్పదగ్గ సూచన విద్యార్థులకి. హ్మ్. తరువాత ఈ వృషభ రాశి వాళ్ళకి శత్రువర్గం ఏదైతే ఉందో కొంత వాళ్ళు యాక్టివేట్ అవుతారు. హ్మ్. అంటే నిగూఢమైన శత్రువులు ఉంటూ ఉంటారు. అదే సమయంలో మీడియా రంగం వాళ్ళకి కొన్ని మార్పులొస్తాయి. మీడియాలో ఎవరున్నా, హ్మ్. చలనచిత్ర రంగంలో ఉన్న వాళ్ళకి కూడా హ్మ్. మంచిగా మార్పులు రాబోతున్నాయి హ్మ్. ఈ వృషభ రాశి వాళ్ళకి. హ్మ్. ఎందుకంటే షష్టాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఇన్నాళ్ళు ఏందంటే నిగూఢమైన శత్రువులు ఉంటూ ఉంటారు. ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర ఒక మంచి టాలెంట్ ఉంది. వాడు పైకొస్తున్నాడంటే హ్మ్. పక్కనే మనతో పాటు మంచిగా మాట్లాడే వాళ్ళే కొంతమంది నిగూఢమైన శత్రువులు ఉంటూ ఉంటారు. హ్మ్. వాడు మనతో మంచిగా మాట్లాడుతుంటాడు. హ్మ్. వీడిని ఎట్లా దెబ్బతీయాలో ఎదురు చూసేవాడు వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఉంటారు. అవును. వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. హ్మ్. అనుభవించి ఉంటారు ఇప్పటికే. హ్మ్. మరి ఇటువంటి సమస్యలు ఉన్నా సరే రాబోయే కాలం వాటన్నిటిని అధిగమించి హ్మ్.
ఖచ్చితంగా ముందుకు వెళతారని చెప్పవచ్చు. వృషభ రాశి వాళ్ళకి, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, హ్మ్. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా. హ్మ్. తరువాత ఇక్కడి నుంచి రాబోయే ఈ మాసంలో చేసే ప్రతి ప్రయత్నం కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి కలిసొస్తుంది. హ్మ్. ప్రయత్నం లోపం లేకుండా ఖచ్చితంగా మంచి మంచి అడుగులు వేస్తే ఈ బేస్‌మెంట్ అనేది ఏర్పడుతుంది. ఒక వృషభ రాశి వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ప్రధానంగా చెప్పవచ్చు. హ్మ్. ఎందుకంటే శుక్రుడు సకల కళలకు అధిపతి శుక్రుడు. మరి కళారంగం వాళ్ళకి బాగా కలిసొస్తుంది ఈ సమయం. హుహు. ఓకే. తరువాత ధనపరంగా, భార్యాపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. హ్మ్. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో, హ్మ్. పెళ్లి కాక ఎప్పటినుంచో ఇబ్బందులు పడుతూ, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, గురువుగారు మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు. మరి టైం బాగుందా అని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. గురుబలం ఉంది. హ్మ్. కానీ కుజబలం లేదు. కుజుడు బాగుండకపోతే ఏమవుతుందంటే, ఎన్ని సంబంధాలొచ్చినా చూడటం, ఎక్కడ నచ్చక వెనక్కి తిరగడం, వీళ్ళకి నచ్చితే వాళ్ళకి నచ్చకపోవడం, వాళ్ళకి నచ్చితే వీళ్ళకి నచ్చకపోవడం. ఈ రకంగా హ్మ్. పెళ్లి విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి ఈ మార్చి నెలలో హ్మ్. వృషభ రాశి వాళ్ళకి. కాబట్టి ఈ ఒక్క మాసం ఆగి ఏప్రిల్ మాసంలో గనక ప్రయత్నాలు చేస్తే హ్మ్. పెళ్లి కాని వాళ్ళకి అనుకూలమైన సమయం ఏప్రిల్ మాసం. మార్చి మాసం మాత్రం కొంత వ్యతిరేకమైన కాలం అని చెప్పవచ్చు. ఓకే అండి. మరి తర్వాత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. కొంత డైజెషన్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలున్నాయి. హ్మ్. ఇప్పటికే అనుభవిస్తూ ఉంటారు. ఈ మార్చి నెల కూడా కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళు. హ్మ్. తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులు కొంత తగ్గుతాయి. హ్మ్. ధనానికి లోటుండదు. హ్మ్. ధనం సమకూరుతుంది. గత 3 మాసాల నుంచి మీరు ఏదైతే స్ట్రగుల్ పడుతున్నారో, హ్మ్. స్ట్రగుల్‌లోంచి బయటపడడానికి ఒక మార్గం దొరుకుతుంది ఓకే. వృషభ రాశి వాళ్ళకి. హ్మ్. అంటే ఓవరాల్‌గా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం బావుందని మాత్రం చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వాళ్ళు పాటించవలసిన పరిహారాలేమైనా ఉన్నాయంటారా? ఈ వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా హ్మ్. మరి సూర్య ఆరాధన చేయాలి. ఓకే అండి. ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారం చేయడం, హ్మ్. మరి ఆదివారం పూట నాన్ వెజిటేరియన్ తినకుండా ఉండటం, హ్మ్. మరి శక్తి లేకపోతే తెలిసిన వాళ్ళు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే మంచిది. హ్మ్. అది లేదనుకోండి, హ్మ్. సూర్య నమస్కారం చేయడం, ఆదిత్య హృదయ పారాయణ చేయడం అనేది చెప్పదగ్గ రెమెడీ అమ్మ. ఈ ఓకే వృషభ అండి. రాశి వాళ్ళకి. ఓకే గురుగారు. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మార్చి నెలలో? అలానే వారు పాటించవలసిన పరిహారం ఏంటని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ.